శ్రవణోదాతు వేరా ధాత్రీరమణ గోవింద. అందుకే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర చూస్తే మీరు ఎక్కడ చదువుకున్నాడు? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు, కొలంబియాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కూడా గ్రేటే. ఆ రోజుల్లోనే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత గొప్ప యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్నాడంటే ఆ కృషి వెనక ఎంత పట్టుదల ఉండుంటుంది, ఆ కృషి వెనక ఎంత డెడికేషన్ ఉంటే ఆ స్థాయికి రీచ్ అవుతారనేది ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంబేద్కర్ చదువుకున్నారు, అంబేద్కర్ గారు మనం చెప్తూ ఉంటాం, బట్ ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నది ఎక్కడా అనేది ఈ సందర్భంగా అందరిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మనం కూడా వాళ్ళ గొప్ప గొప్ప యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ఇన్స్పిరేషన్గా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు కలలు కన్న సమాజాన్ని మనం నిర్మించవచ్చు. అంతేగాని మనం వాళ్ళ చెబుతూ మనం అనుకుంటూ మన కృషి పట్టుదల మాత్రం ఏమాత్రం లేకుండా ఉంటే వాళ్ళు అనుకున్న విధంగా రీచ్ కాకపోగా సమాజంలో మనం కూడా అంత స్టాండర్డ్గా అంత బెంచ్ మార్కుని క్రియేట్ చేయలేమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఒక గంట సరిపోదు. మనం చెప్పుకున్న అన్నీ కూడా 1.1% కిందకే వస్తుంది. ఆయన గొప్ప నేషనలిస్ట్, ఒక జాతి నిర్మాణం చేసే ప్రయత్నం ఆయన రకరకాల పద్ధతుల ద్వారా చేశాడు. ఒక జాతి నిర్మాణం చేయడం అనేది స్టేట్స్మ్యాన్ క్వాలిటీస్. ఒక స్వతంత్రోద్యమం కాలంలో పార్టిసిపేట్ చేశారు, చెప్పాడు, డిఫరెంట్ పద్ధతిలో చేశాడు, సంఘ సంస్కరణ ద్వారా చేశాడు. సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కంప్లీట్గా సమాజానికి, వ్యవస్థలకి, నేషనలిజం మూమెంట్కి సంబంధం లేకుండా ఉండే వాళ్ళని సమాజ సంస్కరణ చేసి వాళ్ళని సమాజంలో భాగస్వాములు చేసి ఒక జాతి నిర్మాణం చేసే ప్రయత్నం చేశాడు. అది చాలా గొప్ప పని. అంటే పెద్ద రిఫార్మర్, మనకున్న గొప్ప సోషల్ రిఫార్మర్లో ఇందాక చెప్పారు కందుకూరి వీరేశలింగం, పెద్ద రిఫార్మ్. ఇదే రిఫార్మర్ ఇన్ ఎ మోర్ కన్స్ట్రక్టివ్ మేనర్లో రిఫార్మ్ చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేసి విజయం సాధించాడని చెప్పొచ్చు. అందుకే కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారంటే అది కేవలం ఒక వర్గానికో ఒక కులానికే కాదు, సమాజంలో ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.